ఐపీఎల్ 19వ సీజన్ పూర్తి షెడ్యూల్ వచ్చేసింది. దేశంలో పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుండటంతో ఈసారి షెడ్యూల్ అనౌన్స్మెంట్ ఆలస్యమైంది. మార్చి 2వ వారంలో బీసీసీఐ మొదటి దశ షెడ్యూల్ను ప్రకటించింది. 20 మ్యాచ్ల వివరాలే వెల్లడించింది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఆయా రాష్ట్రాల పోలింగ్ కౌంటింగ్ తేదీలు దృష్టిలో ఉంచుకుని రెండో దశ షెడ్యూల్పై కసరత్తు చేసింది. తాజాగా సెకండ్ ఫేజ్ షెడ్యూల్ను బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. దీని ప్రకారం రెండో దశలో మొత్తం 50 మ్యాచ్లు జరగనున్నాయి. ఏప్రిల్ 13 నుంచి మే 24 వరకు దేశవ్యాప్తంగా 12 వేదికలు ఐపీఎల్కు ఆతిథ్యమివ్వనున్నాయి. తొలి దశలో 20 మ్యాచ్లు, రెండో దశలో 50 మ్యాచ్లు కలిపి లీగ్ స్టేజ్లో మొత్తం 70 మ్యాచ్లు అభిమానులను అలరించబోతున్నాయి. ప్లే ఆఫ్ షెడ్యూల్ను తర్వాత ప్రకటిస్తామని బీసీసీఐ వెల్లడించింది. రెండో దశ వేదికలను చూస్తే బెంగళూరు, అహ్మదాబాద్, హైదరాబాద్, లక్నో, జైపూర్, ముంబై, చెన్నై, కోల్కతా, ఢిల్లీ, ధర్మశాల, రాయ్పూర్, న్యూ చండీగఢ్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. సెకండ్ ఫేజ్ షెడ్యూల్లో తొలి మ్యాచ్ ఏప్రిల్ 13న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగబోతుంది. సెకండ్ ఫేజ్లో 8 డబుల్ హెడర్ మ్యాచ్లు ఉండగా మధ్యాహ్నం మ్యాచ్లు 3:30కు స్టార్ట్ అవుతాయి. రాత్రి మ్యాచ్లు 7:30కు ఆరంభం కానున్నాయి. ఇదిలా ఉంటే పంజాబ్ కింగ్స్ తమ హోమ్ మ్యాచ్లను 2 వేదికల్లో ఆడబోతుంది. న్యూ చండీగఢ్, ధర్మశాలలో పంజాబ్ మ్యాచ్లు ఆడుతుంది. అలాగే రాజస్థాన్ రాయల్స్ 4 హోమ్ మ్యాచ్లను జైపూర్లో ఆడబోతుంది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన హోమ్ మ్యాచ్లను చిన్నస్వామి స్టేడియంతో పాటు రాయ్పూర్లో ఆడేందుకు ప్లాన్ చేసుకుంది.